సడన్ గా ఏదో అవుతుంది మళ్ళీ ఆన్ని తీసుకొచ్చి వాడిని లవ్ చేస్తున్నా అంటే ఉన్నోడు ఎక్కడ పోతాడు మరి వాడు ఇన్ని రోజులు అన్ని మీద ప్రేమ పెంచుకోడు కదా నీ మీద. వాడు నీ గురించి అన్ని వదిలిపెట్టుకొని మంచిగా ఉన్నప్పుడు నువ్వు అన్ని మంచిగా చూసుకోవడం వదిలిపెట్టి నువ్వు దాన్ని ఇంకా యాంటీగా చేస్తే వాడు ఏం చేస్తాడు మరి. వాడికి నేను అంటే ఇష్టం అన్న, కానీ దీపావళికి రిషాన్నకి శ్రీ అన్నకి భయం పడుతున్నా. పేరు పోగొడుతున్నారు. నేను ఎన్ని సంవత్సరాలు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అడుగుతున్నారు అన్న, అసలు నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు పట్టించుకోవట్లేదు అన్న. చెప్తున్నారు ఫ్యామిలీ చాలా మంది దోస్తులు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు లేని చేయని తప్పు, అప్పుడు లేని తప్పు, ఇప్పుడు ఎందుకు ఇట్ వస్తుంది? వాడి పిల్లలు అడుక్కోవాలి, నా పైన వన్ థింగ్ అది చెప్పడా ఎరుపుక్కడాడు ఆ పిల్ల ఫోన్ చేసి ఆ పిల్ల చెప్తుంటే నేనేం చేయాలన్నా? సరే హెల్పింగ్ వీడియోనా? హెల్పింగ్ వీడియో కదన్నా. ఇప్పుడు శివన్న, నాకు ఇదేం అర్థమవుతలేదన్నా. నిన్ను నానిగాడేమో నేను లేనప్పుడు, ఇంట్లో లేనప్పుడు వచ్చి నాకు కొడుతుండన్నా. నాకేం చేయమంటావు అన్న? నాకు ఒక పక్క మను ఇష్టం అన్న ఉన్న డైరెక్ట్ నేను చెప్తున్నా నానికి, అయినా నాకు ఎవరు లేనప్పుడు వచ్చి నాకు కొడుతున్నాను. నేను ఏం చేయాలన్నా? నేను ఏడికని పోవాలన్నా? ఎందుకు కొట్టిండంటే నా రూమ్ లో వచ్చి ఎందుకు వండుకున్నావు నువ్వు అంటే నేను కూడా అసలు మీరు ఏం చేసారో అర్థమవుతుందా మీకు? అన్న తెలుసా అన్న, కానీ వాడికి కూడా అర్థం అవ్వాలి కదా అన్న. ఇక ఎవరు లేదు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు కాపాడుకున్నదంతా ఒకటిసారి తీసుకున్నట్టే కదా నువ్వు అన్న. సరే అన్న, నేను బ్రేకప్ చెప్పేసిన కదా, నాకు ఇంకొద్దని చెప్పేసిన. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తంకి వదిలిపెట్టి నాకు మను కావాలని నేను ఉన్నా కదన్నా. మను ఎందుకు వచ్చిండు? ఏమో అన్న, నాకు మను అంటే ఇష్టం ఉందన్న. ఇంకేం చెప్పాను. ఏడు మను ఏడు ఫోన్ చేయన్న, ఏడుండో నా దగ్గర నుంచి అందరు వెళ్ళిపోతుంది. నువ్వైనా నా బాధను అర్థం చేసుకుంటావని నీకు నేను చెప్తున్నా అన్న. ఇంట్లో ఎవరు లేనట్టు చూసి వచ్చి మరి కొడుతుండ అన్న. మళ్ళీ వచ్చి కొట్టిండ అన్న. అప్పుడే నువ్వు పైకి పోయినప్పుడే. హలో 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 మను ఎడును? బయట అంటే ఎడును? ఒకసారి ఇంటి దగ్గరికి రా, రూమ్ దగ్గర రా, ఒకసారి కొంచెం మాట్లాడుందిరా, తొందర అర్జెంట్. ఏం సిస్టమ్ దగ్గర ఉన్నదా? వాడి గురించి నాకు అడగకన్నా ప్లీజ్ అన్న. నీ కాలు పట్టుకుంటాడు. పైకి పోగానే వాడు వెళ్ళిపోయింది కదన్నా. మళ్ళీ వాడు షర్ట్ మార్చుకోవడానికి వచ్చి మళ్ళీ నాకు కొట్టి పోయిండు అన్న. నాకు అంత అవసరం ఏందన్న వాడికి? ఎవరు లేనట్టు చూసి వచ్చి పోతుండ్రు. మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమైతలేదు అన్న. మీరు చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటారు అనవసరంగా. మీరు నాతోనైతే అయితలేదు. ఏం వీడియో చేస్తున్నాం, ఏం కంటెంట్ చేస్తున్నాం అనేది మీరు ఆలోచించుకొని చేసుకోవాలి. ఏది పడితే చేస్తారు, ఏం పడితే చేస్తారు. సడన్ గా ఏదో అవుతుంది మళ్ళీ ఆన్ని తీసుకొచ్చి వాడిని లవ్ చేస్తున్నా అంటే ఉన్నోడు ఎక్కడ పోతాడు మరి. వాడు ఇన్ని రోజులు అన్ని మీద ప్రేమ పెంచుకోడు కదా నీ మీద. వాడి దగ్గర నేను చూసిన అన్న, అందుకే నాకు వాడు కావాలనుకుంటున్నా అన్న. నా బాధ ఎందుకని అర్థం చేసుకోరు ఎవరు. అదే అంత నీ ఇష్టమేనా? అంత అది నీ ఇష్టం కాదన్నా. నా అవునన్నా, అమ్మాయినా నేను డేట్ చేసిన వీడియో ముందే నేను చెప్తున్నా కదన్నా. నువ్వు చెప్తే అయిపోద్ది అట్లా. నువ్వు పబ్లిక్ ఏం చెప్తాం అనుకుంటున్నావు అట్లా? అది చూసేటోళ్ళు అందరు చూతగల మంచోళ్ళ ఏదో నీ చూస్తున్నారు అంటే చిన్నపిల్లల కాంచి నీ వీడియోలు ఎందుకు చూస్తారు? ఏం చేస్తావు వాళ్ళకు?
వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి నేను చూసి? లేదన్న, నాకైతే వాడి కేరింగ్ ఇవన్నీ నచ్చింది కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా అన్న. మళ్ళీ ఎవరికన్నా ఫోన్ చేస్తున్నావు? హలో, ఏనో నాని? అన్న నాని వస్తే నేను వెళ్ళిపోతా అన్న. నేను హలో, ఇప్పుడే సరే ఒకసారి రూమ్ కాడ దగ్గర సిస్టమ్ దగ్గర అర్జెంట్ రా, మాట్లాడే ఉంది. అన్న వాడు వస్తే రాని, నేను మీరు వెళ్ళిపోతా అన్న, మీకు please చెప్తే అన్న. అర్థమైతలేదు. మీ అన్న, వాళ్ళు నువ్వు ఏమో ఏదో ఉండగానే పని వాడు మీద కొడతాడు ఉంటారు. అన్న. ఎందుకు Please కొడతాడు? అన్న, నీ నేను కాలు మొక్కుతా అన్న. నేను అరే నేను ఉన్నా కదా, వెళ్ళిపోతా అన్న. నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నా, నేను మాట్లాడతాను. అసలు మీ మధ్యలో ఏమైతుందో నాకేం అర్థమైతలేదు. వాడు ఎట్లా కొడుతుండో మీకు ఎవరికి తెలియదు అన్న. నువ్వు చేసుకుంటున్నావు అట్లా, వాడు కొడతలేడు. అన్న వాడిని నాకు తయారు నేను చేస్తున్నావు. చెప్పేస్తున్నా కదా అన్న, నాకు వద్దు. నువ్వు వాడు- బ్రేకప్ అనుకో చెప్పిన తర్వాత మళ్ళా నా వెనకాల ఎందుకన్నా వాడాలి? వాడు నీ గురించి అన్ని వదిలిపెట్టుకొని మంచిగా ఉన్నప్పుడు నువ్వు వాడిని మంచిగా చూసుకోవడం వదిలిపెట్టి నువ్వు అవునన్నా, దాన్ని వానికి మంచిగా వానికి ఉంటే ఇంకా యాంటీగా చేస్తే వాడు ఏం నాతో చేస్తాడు మరి? ప్రేమగా ఉండాలి కానీ మంచిగా ఉంటే ఏందన్న, నాకు ఆ ప్రేమ ప్రేమ కనిపించలేదు ఎట్లా అన్న వాడి వస్తుంది? దాంట్లో. ప్రేమ ఎట్లా వస్తుంది చెప్పు? ప్రేమగా ఉండాలన్న, ఎట్లా? ఏదో ఎట్లా ఎవైట్ వస్తది? చేసినట్టు చిరాకు పడినట్టు అట్లా కాదన్న, ప్రేమగా ఉండాలి. చిరాకు ఎప్పుడు పడ్డాడు నీ మీద అసలు? వారం నుంచి నీకు తెలియదా అన్న, నీకు ముందు వీడియోలు కూడా నీకు చూపిస్తా కావాలంటే. ముందు వీడియోలు వెనక వీడియోలు కాదు, నేను అన్ని దగ్గర నుంచి మేము చూస్తూనే ఉన్నాం అన్ని. వాడు ఏం చేస్తుండో ఏం సరే అన్న, చేస్తున్నాడు నా అనేది. బాధ ఎవరు అర్థం చేసుకోరు, వదిలేండి అన్న. ఎందుకు? ఏం చేస్తున్నావు అసలు? కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? మీ ఇద్దరు ఏమో చేసిన దాన్ని పట్టుకొని ఇప్పుడు వాడు వచ్చి ఏమని కొడుతున్నంట. మరి ఏంది మీ ఇద్దరు ఏమి అసలు ఏం చేద్దాం అనుకుంటారు అసలు ఇద్దరు? మీరు ఇద్దరు ఇవనేమో 2 సైడ్ అంటది, నువ్వేమో 1 సైడ్ అంటావు. కాదు, నాకు చెప్పు, నాకు ప్రాబ్లం క్లారిటీ చెప్పు నాకు ఒకసారి. నువ్వు అడిగిరా, నీకు క్లారిటీగా చెప్తా. చెప్పు. ఇట్లా నువ్వు కూర్చో, నేను ఉంటానని చెప్పు. ఏం జరిగింది తెలుసా? మంచిగా చెప్తున్నా. చెప్పు, మంచిగానే చెప్పు. నువ్వు ఇప్పుడు ఆమెనేమో 2 సైడ్ అంటది, నువ్వేమో 1 సైడ్ అంటావు. భయపడుతుంది అంటున్నా ఆమె. ఏమేమో వీడియోలు తీసి ముందర నిజమన్నా, వాడికి నేనంటే ఇష్టం. వాడికి నేనంటే ఇష్టం అన్న. నేను మాట్లాడొద్దని చెప్పి నేను మాట్లాడాను. చెప్పు, ఒక నిమిషం ఆగు, చెప్పు. నేను ఎప్పుడైతే నుంచి పెళ్లికి వెళ్ళినా నీకు చెప్పేసి పోయినావు. నవంబర్ లాస్ట్ మంత్ పోయినావు మరి. అవును. వెళ్ళిపోయినా నేను నా పాటికి నేను పెళ్లి పనుల్లో ఉన్నా, ఊర్లో అందరినీ కలుస్తున్నా, చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటా పనుల్లో బిజీ అయిపోయినా నేను. అవును. కరెక్ట్గా 25, 26 పెళ్లి పోయినావు నువ్వు. అదే నేను క్లారిటీగా చెప్తా. చెప్పినావు నాకు ఆల్రెడీ. నువ్వు నిన్న కూడా మాట్లాడినావు. మొన్న మీ డిస్కషన్ అంతా నేను చూసానే ఉన్నా. అట్లా కాదన్నా, అదే నీకు క్లారిటీగా చెప్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు ఇట్లా అయింది ఏమని. పెళ్లికి వెళ్ళానా, పెళ్లిలో మా వాళ్ళు వచ్చి ఇంక ముహూర్తానికి 2 గంటల టైం ఉందనగా ఏంట్రా ఇది అన్నారు పడుకోకుండా. ఏంటి అని చూస్తే నా పేరు యూస్ చేస్తున్నారు. ఇంకేమో నేను కావాలంటే వీళ్ళిద్దరికి ఏదో గొడవ అయిందో ఏమో నాకు తెలియదు అసలు. నేను కావాలంటుంది ఈమె. వాడు నాకు ఫోన్ చేసి నువ్వు నాకు ఎంత నమ్మక ద్రోహం చేస్తావా అది ఇది అని వాడు బూతులన్నీ మాట్లాడే చెప్తున్నాడు నాన్నగారు. నేను ఇక్కడ 15 రోజులు వీళ్ళకి గొడవ జరిగిందో అది ఏమైందో నాకు తెలియదు కదా. నేను 15 రోజుల ముందే నేను ఇక్కడ లేను. నాకెట్లా తెలుస్తుంది? తనకు ఫీలింగ్స్ వస్తే నేనేం చేస్తాను? నాకు ఇప్పటికీ నేనేమంటా అన్న, నాకేం వస్తాం వాటిలో అన్న. వాడికి నేనంటే ఇష్టం అన్న, కానీ వాళ్ళకి దిశాన్నకి శ్రీ అన్నకి భయం పడుతున్నా అంతే. వాడి కేరింగ్ బట్టి, వాడి లవ్ బట్టి, వాడి ప్రేమ బట్టి వాడు నాకు అర్థమవుతుంది అన్న. అన్న నీకు తెలుసు నేను అమ్మాయికి ఎంత మర్యాద ఇస్తాను, ఎట్లుంటాను అన్నది తెలుసు. ఎంత ఫ్రెండ్షిప్ గా ఉంటాను. అది ఫ్రెండ్షిప్ ని పోగొట్టుకొని ఓకే ఫ్రెండ్ గా తీసుకోకు, లవర్ గా తీసుకో. కొంచెం కంట్రోల్ ఉండి మాట్లాడు అన్న. నువ్వేం చేద్దాం వాడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది ఎట్లా తెలుసా, నాని లవర్, నాకు నాని గారి ఫ్రెండ్. ఆడు అర్థం చేసుకోవాలి, అదే తెలుసు కదా. నువ్వు ఇష్టం నువ్వేమన్నా అమ్మాయితో ఏమన్నా చెప్పినావా? ఆమె ఎందుకు నీ మీద అంత అట్రాక్టివ్ అవుతుంది మరి? బ్రో నేను ఇక్కడ నేను సిఎన్ఆర్ విషయానికి కాంటాక్ట్ లో నేను ఇంటికి వెళ్ళిపోతే మరి ఏం చెప్పాను? ఎందుకు ఆమె అట్లా? అదే నాకు అర్థం కాలేదు. నీకు ప్రపోజ్ చేసిండా? లేదంటే వద్దు నాన్నగారిని వదిలిపెట్టు నేను చూసుకుంటాను చెప్పిండా? మరి
నువ్వు ఏం చేయను మరి ఆనంద్ ఎందుకు పడుతున్నావు మరి అక్కడ కావాలన్నా అంతే, నేను వెళ్ళిపోతున్నా ఇంకా. కావాలేంది కావాలి దో మీరు వచ్చింది ఎట్లా జరిగింది తెలుసా ఇది? దాకా వచ్చింది మీరు అంతా అన్న పర్పస్ వదిలిపెట్టి మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడుతున్నారు అన్న, నా పేరు పోగొడుతున్నారు. నేను ఎన్ని సంవత్సరాల తర్వాత తెలిసాను తెలుసా? ఫ్యామిలీని అడగరా అరే ఎందుకు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అడుగుతున్నారు అన్న, అసలు నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు పట్టించుకోవట్లేదు అన్న. నలుగురు తిరుగుమని చెప్తున్నారండి ఫ్యామిలీ. నా ఫ్యామిలీ నాకు అవును, నలుగురు పట్టించుకోవట్లేదు తిరుగుమని చెప్తున్నారు ఈ ఫ్యామిలీ. మాట్లాడతాను కూడా మాట్లాడతాను అన్న, నానికి వదిలేసిన. నేను ఏం అరే వాడు వాడు వీళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నాడు ఏం అర్థం కదా. అదో ఈ నువ్వు అంటే నాకు కావాలని చెప్పి వీడియో పెట్టుకొని వస్తుంది, ఆ డోర్లు తీసుకొని వస్తాడు, నువ్వు ఇంత చేసావు అది ఇది అని మాట్లాడతాడు. అండ్ ఇంకేమన్నా అంటే నాకు వచ్చే కోపానికి కొట్టాలి. ఈమెం అనలేము ఒక ఆడపిల్ల కాబట్టి. అరే నిన్న నువ్వే కూడా- కావాలి, నిన్న నువ్వే కూడా కావాలంటే? నువ్వు నిన్న లేవు వచ్చి కొట్లాడుకుంటారు దుబ్బుకుంటారు నాకేం అర్థం అది వాళ్ళ పర్సనల్ అన్న, నేనేం మాట్లాడను. వాళ్ళు ఏమన్నా చేసుకోండి, నాకెందుకు. మీరు చిన్నపిల్లలు పోతున్నా అన్న ఇంకా. సరే నా ఏడిపోతున్నావు నాన్నగాడు వస్తున్నావు ఎందుకు ఎందుకుండవు మాట్లాడి ఒక్క విషయం క్లారిటీ ఇచ్చే పోతున్నా. పబ్లిక్ ప్లాట్ఫామ్ వస్తాడా అన్న, పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఉదో నాకు క్లారిటీ వచ్చే నా పేరు పోగొట్టారు. ఇన్ని రోజులు నాకున్న ఒక మంచి పేరు వీళ్ళు చెడగొట్టేశారు అన్న. నీకు అర్థమవుతుందా కొంచెం ఏమన్నా నాకు అదే కదా అన్న, నీకు అర్థం అమ్మాయిని ఎవడేమనడు మన పేరు పోతుంది. అమ్మాయిని కాదు అనేది నిన్ను అంటారు. నువ్వేం చేయండి అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతున్నా అని అంటారు. అన్న ఇప్పుడు ఒక మాట చెప్పాలి నేను. చెప్పు నార్మల్ నువ్వేం అనందే ఆమె వచ్చి అదే కదా నాకు అర్థం కాదు. నేను ఎవరితో కాంటాక్ట్ లేదు. ఇక్కడ ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడినా సరే నార్మల్ మేము ఒకేలా ఉండవు, ఫ్రెండ్షిప్ ఉంటాం. దానికి పైన ఏమైనా ఫీలింగ్స్ వచ్చాయంటే ఒప్పుకోవచ్చు. నేను ఇంటికి వెళ్ళిపోయి 15-20 రోజులు అవుతుంది, నాకు మళ్ళీ వచ్చి నాకు నువ్వు కావాలని వీడియోలు పెడుతున్నాను. నాకు కూడా చెప్పలా. వాడు ఫోన్ చేసి ఓన్ అరుస్తున్నాను నన్ను. నాకేం అవసరం ఒకరి దగ్గర తిట్టించుకోవడం. వాడు ఎంత ఫ్రెండ్ అయినా నేనెందుకు మాట పడాలి. నాకు అదే అర్థమవుతుంది. మీరు అంతా చిల్లర చేస్తూ ఒక పేరు ఖరాబ్ చేసి యూట్యూబ్ లో పెడతారన్న ఈ వీడియో ఎవరన్నా? నేను అదే చెప్తున్నా, పేరు ఖరాబ్ చేసి వాడు తెగుతారు. నేనేం చిల్లర చేసిన నా పేరు చెప్తున్నాను. నిన్ను ఎవడేమనలే ఇక్కడ రా కూర్చో. ఎవడేమన్నా నేను ఉరుకులాడుతున్నావు అంతగా అక్కడ పోతుందా కింద కాదు ఏదో అంటున్నాడు కదా బాబు, ఏదో చెడ్డ చేసిన బ్యాడ్ చేసిన అవునా భయ్? మీరు గొడవ పెట్టుకుని నా పేరు తీసిన కాక ఏంది ఇది? ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. నువ్వు నీ గురించి నువ్వు చెప్పు. ఇప్పుడు ఎందుకు నేనేం చెప్పాలి? వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు నువ్వు ఆ పిల్ల కొట్టబాగా చెప్పాను, వెళ్ళిపోయాను. వెళ్ళి బయట ఇప్పుడు నేను అడిగితే ఏమంటున్నాను, నాకేం సంబంధం లేదు, నన్ను కావాలని మధ్యలో సంబంధం లేనప్పుడు కలిసి కావాలని ఇరికిస్తున్నాను అంటున్నాడు. ఎవరా సరే వాడిని అడుగు. నేను ఇక్కడ నుంచి ఎప్పుడు పోయినా అడుగు. చెప్పు ఎటు పోయాడు? ఎప్పుడు పోయినా ఎక్కడికి పోయినా నువ్వు ఇక్కడ నుంచి ఎప్పుడు పోయా? మామూలుగా ఇప్పుడు నాకు వర్క్ ఉన్నప్పుడు నువ్వు వాటి వెళ్ళిపోయానా? నార్మల్ గా ఇట మూసోడికి వెళ్ళిపోయానా? వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. బ్యాగ్ తీసుకున్నప్పుడు కూడా నేను ఇప్పుడు వాటిలో నేను వెళ్ళిపోయాను. అయితే దాని అప్పటి నుంచి లేడు. బట్ ఏంటంటే వీళ్ళు కాల్స్ వీడియో కాల్స్ మాడుకుంటున్నారంట. చెప్పేది నేను కాల్స్ చూసినా. ఎందుకు కాల్స్ చూసినా? వీడియో కాల్ మాట్లాడుకుంటా చూసినా నాకు మాడుకుంటారు. ఎప్పుడు వస్తారా చెప్పని. మెయిన్ థింగ్ ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఎప్పుడు వస్తున్నారా మాట్లాడుతున్నారు. మెయిన్ అవునా కదా? వన్ థింగ్ సరే అక్కడ కూడా నేను కన్విన్స్ చేస్తానన్నా. ఓకే, ఒక ఆడపిల్ల ఇప్పుడు దాకా నేను ఫస్ట్ లో ముందు కూడా నేను ఉన్నా, ఎక్కడ విసగూడలో కూడా ఉన్నా. నాకు చాలా మంది దోస్తులు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు లేని చేయని తప్పు, అప్పుడు లేని తప్పు, ఇప్పుడు ఎందుకు ఇట్లా వస్తుంది? వాడి పిల్లని అడుక్కోవాలి, నా పైన ఇప్పుడు వన్ థింగ్ అన్నా, ఒకటి సరే నువ్వు అన్నదానికి నాకు అర్థమైంది, మనోడు చెప్పిన దానికి అర్థమైంది. నువ్వు మనోడి మీద నువ్వు ఏదో అనుకుంటున్నావేమో కానీ మనోడు అట్లుంటాడు కాదు. ఒకవేళ ఇద్దరికి ఫీలింగ్ ఉంటే ఇంట్లో చెప్పాను. ఇప్పుడు బయట పడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనట్లా. ఇప్పుడు బయట పడింది కాబట్టి వాడు వద్దన్నాడు. సరేనా ఆ మాటకే అన్నా. సరే ఆ మాటకే నేను ఇస్తా అన్నా. సరే ఆ మాటకే ఓకే అనుకున్నాం. సరే ఇప్పుడు ఈ మొన్న ఏదో వీడియో రిలీజ్ చేసింది ఎవరు నా ఛానల్. ఇప్పుడు ఆ పిల్లర్ కూడా ఉంది అది యాక్సెస్. ఏదో వీడియో ఈ వీడియో ఛానల్ లో అప్పుడైంది. కాల్ మాట్లాడుతుంది మనతో. ఎప్పుడు ఏమని మాట్లాడింది? నువ్వు విన్నావా కాల్ మాట్లాడింది? నేను వీడియో చూసినా. ఏమని మాట్లాడి అది ఏం మాట్లాడారు తెలుసా? లవ్ యూ అదేంటి మాట్లాడుతా లవ్ యూ అంట. నేను ఆ వీడియో కొన్ని మినిట్ నాకు వచ్చి అది చెప్పనా ఎరుపుక్కడాడు. ఆపిల్ల ఫోన్ చేసి ఆపిల్ల చెప్తుంటే నేనేం చేయాలన్నా? సరే పిల్ల కాల్ చేసింది. ఇప్పుడు ఆ పిల్ల కాల్సినప్పుడు ఏం చేయాలి? నువ్వు కట్టేయడం కావాలి. ఇప్పుడు ఒక పిల్ల ఎన్ని బ్లాక్ లో పెట్టారు తెలుసా? పిచ్చోన్ లాగా మాట్లాడారు.
పిల్ల కాల్ చేసింది వాడెందుకు కట్ చేస్తాడు? ఎవడైనా మాట్లాడతారు అవతల అమ్మాయి నేను బ్లాక్ లో ప్రాబ్లం ఉందని మాట్లాడొచ్చు ఇది కదా. కూడా క్లారిటీ ఇస్తా. బ్లాక్ లో పెట్టేసిన మా వాళ్ళు ఏమైంది ఆ విషయం అంటే బ్లాక్ లో నుంచి తీసిన ఫోన్ చేస్తే మాట్లాడతామంటే ఇటు ఫోన్ చేస్తే నువ్వు నన్ను మోసం చేసినావు రా, నేను ఇన్ని రోజులు నమ్మిందానికి నాకు బాగు పెట్టావు అది ఇది అని తాగేసి ఏమంటే ఒక మాటలు మాట్లాడుతున్నాడు. ఆ దగ్గర నాకెందుకన్నా ఒక మాట అనిపించుకోవడము. మా ఇద్దరు బాండ్ ఎట్లుందా మధ్యలో వీళ్ళిద్దరికి ఏమైతే నన్ను లాగుతున్నారు. ఒకటి మీరు మాట్లాడితే అమ్మాయి పేరెంట్స్ నీకు అసలు అమ్మాయి నచ్చదు వదిలేస్తే మొత్తానికి వదిలే మీరు వీడియోలు కొట్టకూరి అన్నా అసలు నాకు వద్దన్నా, నాకు వద్దు వద్దు కదా వద్దు వద్దు కదా వద్దన్నప్పుడు తెచ్చి దాటి వదిలే నా పేరు పోతుంది. చక్కగా నువ్వు ఎట్లయితే ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చావు అమ్మాయిని అట్లనే వదిలిపెట్టేసి నాకు సంబంధం లేదు వచ్చేసి. సరే నా వదిలేస్తా, నాకు వద్దు వద్దు. ఒకవేళ నువ్వు ప్రాబ్లం నీ ప్రాబ్లం వల్ల అమ్మాయి ఏమని చేసుకుంది అనుకో పెద్ద చెప్తున్నా అన్న వన్ థింగ్ ఇప్పుడు అట్లా జరగకూడదు చెప్పాలి, అట్లా జరగకూడదు చెప్పాలి. నీ ప్రాబ్లం నీకు ఎంతనని ఉండొచ్చు. ఒక అమ్మాయి పేరు ఖరాబ్ చేయద్దు. అన్న అమ్మాయి తప్పైంది అనుకో నువ్వు బయటికి వచ్చి ఒకటి చెప్పాలా, మాట్లాడుకోదు. ఇప్పుడు ఒక అమ్మాయి పరువు తీయాలని నాకు కాదు, నాకేం ఇంట్రెస్టింగ్ కాదు. ఇప్పుడు నాకు నేను ఒక అమ్మ కడుపు నుంచుకుంటున్నాను నేను కూడా, అవునా? ఇప్పుడు నాలంటోడు ఉంది ఇప్పుడు నాకు జరిగింది ఒక అబ్బాయి జరిగింది అన్న ఉంది అన్న, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించు, తమ్ముడు ఆలోచించు. ఇప్పుడు నాకు జరిగింది అన్న, ఇప్పుడు ఈ మొగోడికి జరిగింది, ఒక అబ్బాయికి నాకు జరిగింది. రేపు ఎవరికి తెలియక జరగదు, వాడికి ఏం చేసుకుంటాడు. వన్ థింగ్ ఇప్పుడు సెన్సిటివ్ చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ కొంచెం ఓకే ఆ తట్టుకున్నా కూడా ఓకే, చాలా మంది సెన్సిటివ్ ఉంటారు అన్న, సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు సూసైడ్స్ కానీ అవి చేసుకుంటారు. హెల్పింగ్ వీడియో అదే హెల్పింగ్ వీడియో కదన్నా. ఇప్పుడు అన్నా వన్ థింగ్ అన్నా అదే చెప్తున్నా, ఏమైనా ఉంటే కెమెరా ఆఫ్ చేసి సరే అన్న ఆ మాటగా అనుకో అన్న. ఇప్పుడు ఏమన్నావు అమ్మాయికి ఏమైనా నువ్వే బాధ్యత చెప్పావు. ఇప్పుడు 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 అదే ఇప్పుడు అమ్మాయికి ఏమైనా అనుకో ఎవరేం చేస్తారు, వీడియో చూస్తారు, ఎవరు తప్పు అయిందని చెప్పి వీడియో చూస్తారు. ఎవరైనా తప్పు లేదే నేను చెప్పేది అదే ఒకటే చెప్తున్నాను. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. అమ్మాయి తప్పు సరే, కెమెరా ముందుకు ఆన్లైన్ తీసుకొచ్చి సరే. ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడు తీసుకొస్తున్నావు చెప్తా అదే అన్న. ఒకటి నీ ప్రాబ్లం నీకు ఏమైనా ఉంటే ఆన్లైన్ క్లోజ్ చేసి పక్కన రావద్దు. నేను క్లారిటీ ఇచ్చేసిన వాళ్ళు ఏమైనా చూసుకోండి, నా పైన రాకంటూ అయిపోయింది. నేను నీ పైన గౌరవంతో వచ్చి వెళ్ళిపోతున్నా, అయిపోయింది. సరేనా? సరే అది చెప్పే మంచిగా పంపించే. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ పోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట కాదు, వాడిని తప్పు లేదు కాబట్టి వాడు చెప్తున్నాడు. సరే అన్న నా తప్పు అన్న, నా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు చూసుకోవడం నా తప్పు. సరే తీసుకురా నీ తప్ప. అవును నా తప్పే. మంచిగా చూసుకోకపోవడం కూడా నీ తప్పే. మరి అట్లా అన్న ఏం చూసుకోలేదు, తాగుబోతుంది మంచిగా మారే కదన్న, అంత మంచిగా ఉన్నా కదన్నా. మారినవా? మరి మారితే ఎందుకు ఇంత తప్పులు చేస్తుంది? సరే అన్న నాకు వద్దా నా పిల్ల. సరే వదిలిపెడతా వాళ్ళ అమ్మకి చెప్పు నాకేం సంబంధం లేదని సైలెంట్ గా నీ పనులు నాకు వద్దు, నాకు అట్లా అమ్మాయి నాకు వద్దు, ఇంటికి పంపించేస్తాను. నాకు వద్దు. పరుగు తీస్తున్నావు ఇక్కడ. ఏమి ఫ్యామిలీస్ ఉండే ఏరియాలలో మీరు రోడ్ల మీద నాకు అంత ఇష్టం పరువు తీయాలి పని. నా సేఫ్టీ కోసం అని చెప్పని నేను చేశాను అంతే అన్న, ఇంకేం లేదు. సేఫ్టీ కాదు. సరే వదిలేస్తాను. అమ్మాయి ఉండనియకు, ఎట్లా తీసుకొచ్చినా అట్లా పంపించేసేదా? పంపించేస్తాను. అంతే. వద్దు నాకు వద్దమ్మా.